నీకు ఫోన్ కొనిచ్చి 6 నెలలు కూడా కాలేదు, మళ్ళీ కొత్త ఫోన్ ఎందుకు? అంటే మనం కొన్నది ఆండ్రాయిడ్, నాకు ఇప్పుడు ఐఫోన్ కావాలి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంది? ఫోన్లో మాట్లాడే మనిషి మన ముందు ఊడిపడతాడా? అబ్బా నీకు తెలియదు నాన్న, ఇప్పుడు ఐఫోన్ యూజ్ చేస్తే అదొక స్టేటస్ సింబల్. ఒకప్పుడు నేను కూడా నీ లెక్కనే ఉండే. దుబారా ఖర్చులో సోకు బాగుండేది. ఈ సండే న్యూస్ పేపర్తో పాటు ఒక మ్యాగజైన్ వస్తుంది కదా, దాంట్లో ఒకరోజు ఒక స్టోరీ చదివినా. ఒక పిల్లగాడు వాళ్ళ నాన్నని కొత్త షూస్ కొని అని ఊరికే సతాయిస్తుండేనంట. వానికి తొడుకోవడానికి చెప్పులున్నాయి, అయినా కూడా షూస్ కావాలని ముందుకేస్తుండేనంట. వాళ్ళ నాన్న దగ్గర పైసలు లేక కొనిస్తా అని మేనేజ్ చేసుకుంటూ వస్తుంటాడు. ఒకరోజు ఆ పిల్లగాడు సడన్గా వాళ్ళ నాన్నని షూస్ అడగడం మానేస్తాడు. ఎందుకో తెలుసా? అదే రోజు వాడు చౌరస్తా మీద సిగ్నల్స్లా ఒక అడుక్కుంటూని చూస్తాడు. అతనికి 2 కాళ్ళుండవు. ఆ రోజు వానికి అనిపిస్తుంది, నా దగ్గర చెప్పులుండి కూడా నేను షూస్ గురించి ఏడుస్తున్నా, కానీ పాపం ఆయనకు అసలు నడవడానికి కాలే లేవు కదా అని. అదేందో గాని తన దగ్గర ఉన్నదాని విలువ మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడోరా. ఎంతున్నా సరిపోదు, అదే మనిషి స్పెషాలిటీ. వేరే వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్నీ నా దగ్గర ఉండాలనుకుంటాడు, ఇంకా వాళ్ళకంటే ఎక్కువ ఉండాలనుకుంటాడు. వాళ్ళ స్తోమతకి తగ్గట్టు బతకటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారా. నువ్వు చదువుకుంటున్నావు కదా బేటా, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ సంపాదన నీ పేరెంట్స్ సంపాదన ఒక్కటి కాదని తెలుసుకోలేవా? యాక్చువల్గా చెప్పాలంటే మనం సుఖంగా బతకనికే పెద్ద ఖర్చేం కాదురా, కానీ మనం ఎంత సుఖంగా బతుకుతున్నామో అని ఇంకొకరికి చూపించాలనుకుంటాం కదా, దానికి ఖర్చు ఎక్కువవుతుందిరా.